సో వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈరోజు డే 3. మనమైతే ఇప్పుడు లోహగఢ్ ఫోర్ట్ వెళ్తున్నాం. నిన్న టైగర్ పాయింట్, లయన్ పాయింట్, బూషీ డ్యామ్, పావనా లేక్ కవర్ చేసుకున్నాం. ప్రజెంట్ 8:21 అయింది. 13 కిలోమీటర్స్ ఉంది, 30 మినిట్స్ పడుతుంది. ఇది పక్కకు పూణే ముంబై ఎక్స్ప్రెస్ హైవే. ఇది వ్యూ బాగుంది కదా. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి, చూడడానికి సూపర్ ఉంది. ఇక్కడ అంతా నెట్స్ కట్టారు, ల్యాండ్ స్లైడ్ అయినా కూడా మీద పడకుండా. బాగుంది. ఇది ఆ బ్రిడ్జ్ బాగా పెట్టి అక్కడ కొండల మీద మేఘాలు ఉన్నాయి. సూపర్ అనిపిస్తున్నాయి చూస్తుంటే. ఎంత బాగా అనిపిస్తుంటే, పచ్చని చెట్లు, అసలు సౌండ్ లేదు, శాంతంగా. నన్ను అడిగితే ఇటు హాస్టల్ ఉంది పావనా లేక్ సైడ్, అది బుక్ చేసుకోవడం బెస్ట్ సోలో వస్తే. ప్రజెంట్ మనం లోహగఢ్ ఫోర్ట్ ఎక్కుతున్నాం. మనది కొంచెం అది హైటార్క్ వెహికల్ కాబట్టి మ్యాక్సిమం ఈజీగానే వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. వావ్, అసలు మజా వస్తుంది ఇందులో బండి నడిపితే. బాబా వ్యూస్ చూడండి ఒకసారి ఎట్లున్నాయో. అసలు నిజంగా కిరాకున్నాయి. కనిపిస్తుందా? దానిపైన మేఘాలు ఇట్లా పోతున్నాయంటే సూపర్ ఉంది. ఇక్కడ ఒక ఛత్రపతి శివాజీది ఉంది. ఇది ఏందో వెజ్ ఫుడ్ రెస్టారెంట్. ఇది అబ్బాబ్బాబ్బా, లొకేషన్ అయితే ఏముందంటే వావ్, అంతే అసలు అద్భుతం. వావ్, ఇదే లోహగఢ్ ఫోర్ట్ అనుకుంటా. ఇంకా మనం పైనకి ఎక్కాలి. ఇంకా 2.2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా చూడాలి ఆడికి వెనక ఎట్లా ఉంటుందో. వావ్, ఇక్కడ ఒకటి ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ ఉన్నట్టుంది. కానీ నిజంగా ఏముంది రూటు. ఆ గోడలకు కూడా అదొక బ్యూటీని తీసుకొచ్చింది. అసలు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలే, తినేసిపోతే బాగుండు ఈడ. కానీ లేట్ అయిపోతుంది. బాబా బయట అయితే ఏముంది, ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. ఇల్లు ఉంటే మాత్రం వ్యూస్ మాత్రం కిరాకున్నాయి. కళ్ళతోటి రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. రెయిన్ అరే, ఇది ఒకటి ఉంది ఏదో వేదిక్ హెరిటేజ్ అట. వేదిక్ హెరిటేజ్ ఇదే అనుకుంటా లోహగఢ్ పాయింట్. అయితే పార్కింగ్కి ఏమన్నా ఛార్జ్ చేస్తారు కావచ్చు. किधर? ठीक है, कितना? 20 एक ही गाड़ी है ना? एक ही गाड़ी? फोन पे? हाँ, एक गाड़ी लगा। हाँ हाँ, 20 రూపాయలు పార్కింగ్ ఫీ. ఇక్కడ పెట్టేసి ఇంక వెళ్ళిపోదాం. సో మ్యాగీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. మ్యాగీ తినేసి లోహగఢ్ ఫోర్ట్ పోదాం. ఇక్కడ లోహగఢ్ ఫోర్ట్ ముందే ఉంది. మ్యాగీ 60 రూపీస్. లెట్స్ గో. హాట్. మ్యాగ్ బాగుంది. ఇది లోహగఢ్ ఫోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ చేస్తారు. మన బండి ఇక్కడ ఉంది. సో 20 రూపీస్ పార్కింగ్. పోదాం. ఇంకా 350 స్టెప్స్ ఉంటాయట. ఇదిగా 1/2 అవర్ to 1 అవర్ పడుతుందని చెప్పిండు. కోతలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫోన్లు గేన్లు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి. లోహగఢ్ ఫోర్ట్కి ఎంట్రీ వచ్చేసి 25 రూపీస్. ఇక్కడ ఒక స్కానర్ ఉంటుంది, దీని ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ వాళ్ళకు పే చేసి కానీ తీసుకోవచ్చు.
ఒకసారి వ్యూ ఎట్లా ఉందో చూడండి. వావ్, ఒక్కసారి వ్యూ చూడండి గాయస్, కైసా హే. ఇక్కడ దూరంగా మీరు ఫాగ్ గమనించవచ్చు. ఎవరన్నా వస్తుర్రా అనేది చూడడానికి పెట్టారు. आपका नाम बताओ. सुजीत, सूरज, गणेश, अक्षय, मैं निखिल. लोहगढ़ फोर्ट. The view. కొండలపైన పచ్చగా పరుచుకొని ఉన్న ఆ గ్రీనరీ చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. లోనావాలాలో ఉన్న మేజర్ ఫోర్ట్స్లలో లోహగఢ్ ఫోర్ట్ ఒకటి. సో లోహగఢ్ ఫోర్ట్ నుండి వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి. అప్పటి స్టెప్స్, గోడలు ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే నమ్మండి. అక్కడ వీచే చల్లటి గాలి మనసుకి ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. చుట్టూ కనిపిస్తున్న ఆ పచ్చటి చెట్లు, ఆ గ్రీనరీని చూస్తుంటే వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. పాత ఫిరంగులు, కోట గోడలు అన్నీ లైఫ్లో మర్చిపోలేని ఒక అనుభూతిని కలిగిస్తాయి. అక్కడ అలా కాసేపు కూర్చొని అక్కడే ఉన్న కోటని చూస్తూ, ఆ చల్లటి గాలిని ఎక్స్పీరియన్స్ చేస్తూ, అప్పుడప్పుడు పడిపోయే వర్షాన్ని చూస్తూ ఎంతో లైఫ్లో మర్చిపోలేని ఒక అనుభూతిని పొందవచ్చు. ఇక టాప్కి రీచ్ అయ్యి అక్కడి నుండి ఆ కింద లోయలను చూస్తూ, ఆ గ్రీనరీని, ఆ పావనా లేక్ను చూస్తూ ఉంటే మనసుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడే కూర్చొని ఎంతసేపు అయినా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఆ చల్లటి గాలిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఒక మర్చిపోలేని అనుభవం. సో అక్కడ అలా కాసేపు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇది వీక్ డేస్ కాబట్టి చాలా తక్కువ మందే ఉన్నారు. సో నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎంతో హ్యాపీగా నేను ఒక్కనే వచ్చాను. ఇది సోలో ట్రిప్ కాబట్టి సెల్ఫీ స్టిక్స్తో వీడియో తీసుకుంటూ, సో ఒక మర్చిపోలేని మెమరీస్ని క్రియేట్ చేసుకున్నాను. నా లైఫ్లోనే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. నాకైతే ఒక మినీ స్విట్జర్లాండ్ లాగా అనిపించింది అనుకోండి. ఇట్స్ అమేజింగ్ గాయ్స్, రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో థ్రిల్డ్, హ్యాపీ. వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతూ ఉన్నాయి. రెయిన్ కోట్ వేసి ఇంకొంచెం పైనకి ఎక్కాల్సింది ఉంది. ఆ వ్యూ చూద్దామని పైనకి వెళ్తున్నాను. కొన్ని టైం ల్యాబ్స్ పెట్టాను, ఎలా వచ్చిందో చూడండి. ఫాగ్ బాగా ఉండే, వ్యూస్ అంతా గొప్పగా కనిపించలే, కానీ మీరు ఆ టైం ల్యాబ్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చూడొచ్చు. వర్షం పడుతుంది, అప్పుడు ఎంత క్లియర్గా ఉండే. మొత్తం ఫాగ్ తోటి నిండిపోయింది, అసలు పైన ఉన్నది కనబడి కూడా కనిపిస్తుంది. అక్కడికి ఎక్కినాం మనం ఆల్రెడీ.
అది కార్లాకి వెళ్సా బాజీకి వెళ్సా అనేది డిసైడ్ కావాలి. సో టైం ఉంది. రాజమండ్రి వ్యూ పాయింట్ ఆఫ్టర్ లంచ్ వెళ్దాం అనుకుంటాను. ఆల్మోస్ట్ దిగిపోయినా. ఇలా మన లోహగఢ్ ఫోర్ట్ జర్నీ ముగిసింది. నెక్స్ట్ లంచ్ చేసుకొని మిగతా పాయింట్స్కి వెళ్తా. నెక్స్ట్ వీడియోలో మీకు కార్లా కేవ్స్, రాజమండ్రి వ్యూ పాయింట్ అండ్ లోహగఢ్ ఫోర్ట్ ఘాట్ జర్నీ కూడా చూపిస్తా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.